4 ఉమ్మడి జిల్లాలు అంటే సుమారు 13, 14 శాసనసభ నియోజకవర్గాల విస్తృతి ఇది. ఈ విస్తృతిలో మీరు ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నారు? చాలా కేసులతో సంబంధాలతోటి దాదాపు అన్ని జిల్లాల్లో వకాలత్ చేయడం జరిగింది. న్యాయవాద వృత్తి, రాజకీయం ఇట్లాంటి రకరకాల విభిన్న పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు. ఇవి మీకు ఎలా అనుకూలిస్తాయని భావిస్తున్నారు? జనరల్గా న్యాయవాదులు నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరుపురాని అనుభవాలు ఉన్నాయేమని. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయి కరీంనగర్లో అడుగుపెట్టిన రోజు 200 మంది విద్యార్థులతో అడ్డుకున్నా. మేయర్గా మీరు కరీంనగర్కు చేసిన అభివృద్ధిలో మీకు సంతృప్తినిచ్చినది? మేయర్ బాధ్యత అనేది క్రియేటివిటీ ఉండాలి సార్. సమాజంలో ప్రజలతో సంబంధాలు ఏర్పడాలి. కేసీఆర్తో ఉన్న అనుభవాలు ఏంటి సార్? కేసీఆర్ గారితో వాస్తవానికి నేను చాలా క్లోజ్గా ఉంటాను సార్. సార్ తోటి నేను ఎప్పుడు అంటుంటే నా కరీంనగర్ జిల్లా ఎట్లుండాలంటే ఊరంతా కూడా ఆకుపచ్చని చీర కట్టుకున్నట్టు ఉండాలంటుంటే. పార్టీ నుంచి బయటకు వచ్చారు. నేను ఓడిపోయినాక 10-20 నిమిషాలకే సార్ నాకు ఫోన్ చేశాను. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. అది మీకు ఏ రకంగా ఆ అనుభవం ఉపయోగపడ్డది? నేను బదనాం అయితే నా జాతి బదనాం అవుతుంది, నేను బదనాం అయితే కేసీఆర్ గారు బదనాం. అంటే గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు ఇస్తున్న హామీలు ఏంటి? హామీలు 4-5 ఇస్తా సార్. నేను ఒకటి మొదటగా మాత్రం ₹1 ఇన్సూరెన్స్ ఇస్తున్నాను సార్. నిరుద్యోగ సమస్యలపై ఒక ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారు ఎన్నడన్నా ధర్నా చేసిన పరిస్థితి ఉందా సార్? నేను చెప్తున్నది ఈ పోలీసు జీవితంలో ఎవరికి నమస్తే పెట్టలేదు సార్. ఇప్పుడు కాలు పోకపోవడం ఒకసారి పరిస్థితి. ఇంత ప్రచారం చేయడానికి పెట్టే డబ్బును ఎలా వాళ్ళు చూపిస్తారు? డబ్బులతోటి ఎలక్షన్స్ కొట్లాడుతుండ్రు. నేను దండం పెట్టి ఎలక్షన్ కొట్లాడుతున్నాను. మీరు ఓటర్లకు చేసే విజ్ఞప్తి? నాకున్నదే అదే ఖర్చు పెడతా, దానికంటే ఎక్కువ పెట్టేటట్టు లేను నేను. కాబట్టి నాకు ఆశీర్వదించండి. కరీంనగర్ కోర్టులో న్యాయవాదిగా విశేష సేవలు అందించిన వకీల్ అతను. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగారు వారు. విద్యార్థి సంఘం నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వ్యక్తి. పలుమార్లు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా గెలుపొందిన లీడర్. కరీంనగర్లో రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా చురుకైన నాయకత్వం వహించిన నేత. కరీంనగర్ మేయర్గా, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సేవలందించిన నాయకుడు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వెల్కమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే. ప్రస్తుతం మనం మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ సమక్షంలో ఉన్నాం. నమస్కారం సార్. అన్న నమస్తే అన్న. వారు విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమాలలో పాల్గొని ఎదుగుదల పొందినవారు. విద్యార్థి ఉద్యమాలతో పాటుగా కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్గా, స్వతంత్ర అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా, తర్వాత టీఆర్ఎస్లో చేరిన తర్వాత టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంకి సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిగా ఉన్నవారు. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వారు. న్యాయవాద వృత్తిలో పాల్గొంటూ అనేక కేసులు వాదించిన వారు. తెలంగాణ ఉద్యమ కేసులు కానీ, పీపుల్స్ వార్కి సంబంధించిన గతంలో జరిగిన అనేక సంఘటనల సమాహారంలో భాగమైన కేసుల్లో వారు బాగా వాదించిన వారు మన ముందున్నారు. వారు ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎలా ఎదుర్కొంటారో ముందుగా వెల్లడిస్తారు. పట్టభద్రుల నియోజకవర్గాన్ని ఎలా మీరు 4 నియోజకవర్గాలంటే 4 ఉమ్మడి జిల్లాలు అంటే సుమారు 13, 14 శాసనసభ నియోజకవర్గాల విస్తృతి ఇది. ఈ విస్తృతిలో మీరు ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నారు? వాస్తవానికి 15 జిల్లాలు ఈ
దాంట్లో 42 నియోజకవర్గాలు సార్. అవును. వాస్తవానికి నేను దాదాపుగా యాజ్ ఎ న్యాయవాదిగా చాలా కేసులతో సంబంధాలతోటి దాదాపు అన్ని జిల్లాల్లో వకాలత్ చేయడం జరిగింది. మీరు ఏ జిల్లా తీసుకున్నా కానీ. దాంతోపాటు నేను విద్యార్థి దశలోనే అప్పుడే నేను ఎక్కడ పడితే అక్కడ పోయి సమస్యల మీద అవగాహన కల్పించుకుంటుంటే నాకు తెలిసింది తోచింది నేను చెప్తుంటే. ముఖ్యంగా టీఆర్ఎస్లో వచ్చినాక, బీజేపీల కంటే తర్వాత టీఆర్ఎస్లో వచ్చినాక కేసీఆర్ గారు అప్పుడున్న 10 జిల్లాలలో దాదాపు నేను 9 జిల్లాలు ఏదో రకంగా ఇన్ఛార్జ్గా పోయినాన్ని. అనుభవం వస్తుంది. సంబంధాలు కూడా ఉన్నాయి ఆడ. నాకు సంబంధాలు ఉన్నాయి. మనిషిగా పరిచయం ఉండాలి. మన అందరికి కూడా సుపరిచితులు ఉండాలి. ఎందుకంటే 3,49,000 కలవడం అనేది కష్టం. కానీ కలిసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాం కావచ్చు, కానీ కలవలేం మనం. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళని కలవాలంటే 5 వేరే వేరే మార్గాల ద్వారా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఫేస్ ఒకటి వాళ్ళకు తెలిసి ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఆదరిస్తారు, గెలిపిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది నాకు. మీరు గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇది ఇప్పుడు రెండోసారి. బీఆర్ఎస్ మద్దతు ఎవరికీ ప్రకటించలేదు. ఈ దశలో మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పూర్తి బీఆర్ఎస్ మద్దతు లభిస్తున్నదని మీరు భావిస్తున్న దశలో ఎలా ఉంటుంది ఈ పరిణామాలు? ముఖ్యంగా వాస్తవానికి కేసీఆర్ గారు నాకు మాట ఇచ్చారు, చేసుకోమని చెప్పిండ్రు. నేను చేసుకోవడం జరిగింది. దాదాపు అందరు ఎమ్మెల్యేలను 90 కాదు, మొత్తం ఓడిపోయిన ఎమ్మెల్యేలను, గెలిచిన ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా మొదటగా కలవడం జరిగింది. ఆశీర్వదించండి, కేసీఆర్ గారు నన్ను పంపించిండ్రు అని చెప్పడం జరిగింది. తిరుగుడు కూడా జరిగింది బాగానే. చాలా రోజులకెళ్ళి తిరుగుతున్న, పరిచయాలు కూడా పెంచుకుంటూ పోయినా. కొన్ని కారణాల వల్ల, ఆ కారణాలు రకరకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ పోటీలో పెట్టద్దనుకుని నిర్ణయం అయింది. అది రాజకీయ కారణాలు, ఇంకో కొన్ని కారణాలు ఉన్నాయి. అవి నేను కొన్ని పత్రికాముఖంగా చెప్పాలనుకున్నా. ఇప్పుడు మీకు అది పెద్ద అది ఇష్యూ కాదనుకుంటున్నా. న్యాయవాద వృత్తి, రాజకీయం, ఇట్లాంటి రకరకాల విభిన్న పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు. ఇవి మీకు ఎలా అనుకూలిస్తాయని భావిస్తున్నారు? రాజకీయము ఒక రకం, న్యాయవాద వృత్తి మరో రకం. న్యాయవాద వృత్తితో కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల సంబంధం బాగున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ తక్కువే. అవి ఏమైనా అంటే అక్కడ ఉండే న్యాయవాదులు మీకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారా? జనరల్గా న్యాయవాదులు నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇప్పుడున్న విషయాలను, ఇప్పుడున్న లిస్టులో కనుక చూస్తే నేను ఒక్కనే న్యాయవాదిగా, మరో అభ్యర్థి కూడా ఉన్నారు న్యాయవాది. అదే చెప్పబోతున్నా సార్, అదే చెప్పబోతున్నా. ఏంది న్యాయవాదిగా ఇంత బీఫామ్ తీసుకొని ఇంత న్యాయవాదిగా అని ప్రచారం ఉన్న వ్యక్తిని నేనే. మీ సిద్దిపేటకి కూడా న్యాయవాదులు వేసేందుకు సిద్ధమైందని తెలుసు నాకు. కానీ వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళి ఇంతవరకు వేసినారో నాకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం న్యాయవాదులు అన్ని 4 జిల్లాలలో మాత్రం సుపరిచితంగా ఉన్న న్యాయవాదిని నేనే. న్యాయవాదుల సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్న నేనే. ముఖ్యంగా ఏంటంటే ఇదే కరీంనగర్ జిల్లా, కరీంనగర్ కోర్టులో నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలిచిన. ఒక సర్దార్జీ ప్రెసిడెంట్గా గెలవడం అంటే ఎంత కష్టమవుతుంది మీకు తెలుసు, సులభమేం కాదు. అటువంటిది ఈ రోజు వరకు కూడా నా అంత మెజారిటీ బార్ అసోసియేషన్లో ఎవరికి రాలే. ఈ రోజు వరకు కూడా నేను ఒకటిసారి పోటీ చేసినా గెలిచినా. ఈ రోజు వరకు కూడా వేరే ఎవరు గెలిచినా కానీ 30, 40, 50 ఓట్లతో గెలిస్తేనే బాగా పటాకులు కొట్టుకుంటారు, అరే ఇంత మెజార్టీ వచ్చిందా అని. కానీ అటువంటిది నాకు 200 ఓట్ల మెజార్టీతో గెలిచిన. సో ఆ రకంగా నాకు న్యాయవాదులు, నాకున్న సంబంధాలు, నాకు వారితో కలిపి ప్రేమ అనురాగాలు, వాళ్ళ ఆశీర్వచనాలు నాకు ఉంటాయి. ఇవే కరీంనగర్లో జరిగే న్యాయవాదుల ఆశీర్వచనాలు 4 జిల్లాలకు వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ న్యాయవాది ఎవరికి వేయాలనుకున్నాడో ఇక్కడున్న న్యాయవాదులతో అక్కడున్న న్యాయవాదులకు సంబంధాలు ఉంటాయి. ప్లస్ న్యాయవాద సమస్యలు బాగున్నాయి, వాటిపైన పూర్తి అవగాహన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అడ్వకేట్ స్పోర్ట్స్ కండక్ట్ చేసింది కరీంనగరే. ఇక్కడి నుంచి మొదలైంది అది కరీంనగర్. తర్వాత వేరే జిల్లాలకు పోయింది కావచ్చు, కానీ ఇప్పుడు ఆయనతో బంద్ అయింది. మళ్ళీ కూడా సంబంధాలు పెంచే విధంగా న్యాయవాదులకు ఏదో కార్యక్రమాలు తీసుకోవాలి. న్యాయవాదిగా మీరు అనేక కేసులు వాదించి ఉంటారు. ఆ కేసులు ఏమైనా ఉపయోగపడతాయని భావిస్తున్నారా? 100% సార్. నేను కేసులు
ఓన్లీ నేను క్రిమినల్ కేసులే కొట్లాడతా, సివిల్ కేసులు నేను ఎన్నడూ తీసుకోలేదు. మొన్న మీరు చూసిండ్రు మన కౌశిక్ రెడ్డి గారి బెయిల్ కూడా నేనే తీసుకున్నా రాత్రి వెళ్ళి. ఈ రకంగా క్రిమినల్ సైడ్లో వకాలత్ చేస్తే ఆ సంబంధాలు నాకు విపరీతంగా ఉన్నాయి, దాంట్లో అనుమానం లేదు. సంబంధాలు ఉన్నాయి, మంచి రిలేషన్స్ ఉన్నాయి, ప్రజలతోటి మమేకం అయితే నేను జిల్లా మొత్తం తిరుగుతూనే ఉంటాను నేను ఏదో కారణంతో ఏదో విషయంతో. కాబట్టి మంచి సంబంధాలతోటి నాకు అవకాశం ఉంటుంది సార్. మీరు విద్యార్థి సంఘ నాయకునిగా మొట్టమొదట రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అనొచ్చు అన్నది. దాని అనుభవాలు ఏమైనా మరుపురాని అనుభవాలు ఉన్నాయేమన్నా? మరుపురాని అనుభవం అంటే కరీంనగర్లో అతిపెద్ద కళాశాల, తెలంగాణలో అతిపెద్ద కళాశాల. సిద్దిపేట కూడా ఉంది కానీ మా అంత స్ట్రెంత్ ఉండపోతుండే సిద్దిపేటలో. కానీ అటువంటిది కరీంనగర్లో ఒక సర్దార్జీ కాలేజ్ ప్రెసిడెంట్గా గెలవడం అంటే ఒక్కటే ఓటు నాదే. నా సామాజిక వర్గం ఎక్కడ సార్? ఒక్క ఓటుతోటి స్టార్ట్ అయింది. ఆ సామాజిక వర్గంలోకి వెళ్ళి నేను మంచి మేయాడితోటి గెలిచిన. ఎక్కడ అప్పుడు ఎంత మా స్ట్రెంత్ 6,000 చిల్లర, ఏది మా కాలేజ్ స్ట్రెంత్. అంత పెద్ద కాలేజ్కు నేను ఒకసారి ప్రెసిడెంట్ గెలిచాను. ఒకేసారి ఉంటుంది కాబట్టి. సో నేను చెప్తున్నా సార్ మీకు, నేను చేసే పని, నా పెట్టే నమస్తే, నేను దండం పెడతా, వాళ్ళకు ఓటు అడుగుతా. నాకు అప్పటి నుండి కాలేజ్ స్టూడెంట్ అప్పటికెళ్ళే నేను సమస్యపై బాగా పోరాడతా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి కరీంనగర్లో అడుగుపెట్టిన రోజు 200 మంది విద్యార్థులతో అడ్డుకున్నా. ఆ చరిత్ర జీవితంలో మరపురానిది. ఎందుకు? ఏ డిమాండ్ల కోసం? మాకు ఒక ఆడిటోరియం లేకుండే మా ఎస్ఆర్ఆర్ కాలేజ్కు. ఆడిటోరియం లేకపోతే ఎవరైనా కానీ ఆడిటోరియం ఇస్తలేరని ఏదైనా అనుకోకుండా ముఖ్యమంత్రి వస్తుంది కదా, అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఏముండే, ఓన్లీ పోలీసుల సెట్లు తప్ప. ఆ టైంలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో 200 మందిని దాక్కొని కాన్వాయ్ను అడ్డుకుంటే ఆయన దిగి వచ్చి చెప్పిండు ఏం కావాలంటే ఆడిటోరియం అంటే అప్పటికప్పుడు ఇచ్చాడు. సో సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలనేది కూడా నాకు పూర్తి అవగాహన ఉంది విద్యార్థి దశ నుండే. భయపడేది ఎప్పుడు లేదు. మా కళాశాల ఎటువంటిదంటే గణపతి కాంచెల్ని మొదలు పెడితే చాలామంది నక్సలైట్లను తయారు చేసిన యూనివర్సిటీ మాదే, ప్లస్ రాజకీయ నాయకులను తయారు చేసిన యూనివర్సిటీ కూడా మాదే. విద్యాసాగర్ రావు గారు, ఆనందరావు గారు, ఎం సత్యనారాయణరావు గారు, వీళ్ళంతా మా కళాశాలనే. మా కాలేజీకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడనే తయారైపోయిన వీళ్ళు. చాలామంది ఇంకా చంద్రశేఖరరావు ఉండే ఎమ్మెల్యేలు అయితే ఆరపల్లి మోహన్, ఇట్లా చాలామంది ఉన్నారు. మేయర్గా నేనున్న అదే కళాశాలకి వెళ్ళి. సో అది రాజకీయ నాయకులకు, ఉద్యమకారులకు అది యూనివర్సిటీ అయిపోయింది అన్నట్టు. అది మేయర్గా మీరు కరీంనగర్కు చేసిన అభివృద్ధిలో మీకు సంతృప్తినిచ్చిన ఏంటి సార్? నాకు మేయర్గా చేసినప్పుడు సార్ ఈ రోడ్లు వేయడం, మోర్లు ఇది కావడం అనేది ఇది మేయర్ లేకుండా నడుతుంది. అవును. ఇప్పుడు మేయర్ లేడు, నడతలేదా? నడుస్తుంది. కమిషనర్ ఉండదు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక్కడు ఉంటే చాలు, శానిటరీ సూపర్వైజర్ ఒక్కడు, ఆయనే మొత్తం సాఫ్ చేపిస్తాడు, రోడ్లు ఉడిపిస్తాడు. అవును. ఒక్క వాటర్ సప్లైకి ఒక ఉంటే చాలు, నీళ్ళు వచ్చేస్తాయి. కానీ ఇది కాదు కదా. ఒక మేయర్ బాధ్యత ఇదే కాదు. మేయర్ బాధ్యత అనేది క్రియేటివిటీ ఉండాలి సార్. సమాజంలో ప్రజలతో సంబంధాలు ఏర్పడాలి. ప్రజలకు ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని పసిగట్టి వాళ్ళను సంతృప్తిపరచాల్సిన బాధ్యత మేయర్లది. దిస్ ఈజ్ ది మేయర్ అంటే. మేయర్ అంటే వట్టిగా అది కాదు కదా సార్. సో దాంట్లో భాగంగానే నేను కొత్త పథకాలు పెట్టిన సార్. నేను ₹1 నల్ల పెట్టిన, దేశవ్యాప్తంగా సంచలనమైంది. అది ఎన్ని నల్లాలు ఇచ్చారు? అట్లా 10,000 నల్లాలు అప్పుడు ఇచ్చిన. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇంకెన్ని ఇచ్చారో తెలియదు కానీ అప్పుడు 10,000 ఇచ్చిన ₹1. ఇది ఎక్కడ ఉంటుందా? లేదు. అంత్యక్రియలు పెట్టిన ₹1. ఇదైతే ప్రపంచంలో అసలు ఊహించింది. ఎందుకు అరే, ఎవరైనా కుటుంబంలో చనిపోతే కుటుంబం బాధలు ఉండకూడదు. ఎవరైనా వచ్చి అంత్యక్రియలు చేస్తారా, మా మిత్రులైనా సహాయం చేస్తారా, చుట్టాలు వచ్చి సహాయం చేస్తారా అనే ఆలోచన రాకూడదు సార్. పేదరికం అనేది చాలా బాధకిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకైతే ఇటు అడగలేరు, ఇటు అమ్మలేరు. ఏమని లేకుండా 2 రకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళు కుమిలి సత్తుంటారు లోపల. అటువంటి సమయంలో నేను ఏం చేసిన అంటే, పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు తప్పనిసరిగా ఈ ₹1 అంత్యక్రియలు ఇవ్వాలి సార్. ఇస్తే కనీసం ఆ చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలి. బాధలు ఉన్న కుటుంబం ఇంకా బాధలు నెట్టకూడదని, ఆ బాధతోటి నెట్టకూడదు, వాళ్ళకి ఇంకా ముందుకు సహాయం చేయాలనే ఆలోచన రావాలి.
ఇంకేం చేసినా అంటే అంత్యక్రియలు అయినాక ఒక 20-30 మందికి భోజనాలు కూడా పంపుతుంటిమి మేము. అంటే ఇది అన్నిటికీ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ ద్వారానేనా? ఎస్ సార్ ఇవి ప్రజల పైసలు సార్, ఇవి అవును, చెమట రక్తంతో ప్రజలు కట్టిన పన్నులే ఏదైనా. అంతే కదా, ప్రజలు కట్టిన పన్ను వాళ్ళు చెమట రక్తంతో తయారైన పైసలు అవి. వాటిని మనం ఏదో రకంగా దుబారాగా ఖర్చు పెడితే ఇక సమాజం ఎందుకు సార్? అందుకోసమే ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి. అందుకంటే ₹1 నల్ల, ₹1 అంత్యక్రియలు, సమ్మర్ కోచింగ్ క్యాంప్, సరస్వతి ప్రసాదం, కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకున్నాం సార్. ఇవి దేశవ్యాప్తంగా సంచలనాలు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు చేసిన. సో ఆ గుర్తింపు ఉంది నాకు. నేనైతే అనుకుంటున్నా ఎక్కడ ఎవరింట్లో చనిపోయినా కానీ రవీందర్ సింగ్ గుర్తుకొస్తారు. బాగా సంతృప్తినిచ్చింది ఏంది? ₹1 అంత్యక్రియలు అనేది అదొకటే నాకు. ఎందుకంటే కరోనాలో 700 అంత్యక్రియలు చేసినాం సార్. ఇట్స్ నాట్ ఏ జోక్. కరోనా చాలా విషాదకర సంఘటన. నాకు కూడా కరోనా వచ్చింది. ఈ అంత్యక్రియలు చేస్తూ భాగంలో నేను కూడా పైదాకా పోయి కిందికి వాపసు వచ్చిన ఆ రోజు. కాబట్టి సంతృప్తిని బాగా ఇచ్చింది. విద్యార్థులకు సరస్వతి ప్రసాదం కూడా నాకు సంతృప్తినిచ్చింది సార్. చాలా చాలా గొప్పగా. ఇవన్నీ భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు అయి ఉంటాయి. అప్పుడు నాకు అవకాశం లేకుండే కదా, ఓన్లీ కార్పొరేటర్ ఉంటే కదా సార్, మేయర్ కాలే సార్. జాతీయ జెండాను కరీంనగర్లో భారతదేశంలో అతి రెండవ పెద్ద జాతీయ జెండా ఎక్కడుందంటే నా కరీంనగర్లో కార్పొరేషన్లో ఉంది. ఎట్లా వచ్చింది సార్ ఇది? సర్దార్జీ అంటేనే రాజకీయాలకు వీళ్ళు ఫిట్టా కాదా అనుడు కాదు సార్. చాలా సామాజిక వర్గంగా నా ఓట్లు తక్కువనే ఉన్నాయి కావచ్చు, సామాజిక వర్గంగా నాకు గౌరవం కొద్దిగా ఆలోచిస్తారు కావచ్చు ఏదైనా చేయాలనుకున్నా అని. కానీ ఇదే సామాజిక వర్గం బార్డర్లో కొట్లాడుతుంది, ఇదే సామాజిక వర్గం ధైర్యంగా పోరాడుతుంది. మరి ఇదే సామాజిక వర్గానికి చెందిన నేను కరీంనగర్ నగరంలో నడిబొడ్డున జాతీయ జెండాను ఎగిరేపించిన సార్. దేశం అంటే, నా రాష్ట్రం అంటే, నా ఊరంటే నాకు చాలా గౌరవం. కాబట్టి అక్కడ ఎగిరేసి ఇచ్చిన. మీరు చూడండి, రెపరెపలు ఆడుతుంటుంది జాతీయ జెండా, రెపరెపలు ఆడుతుంటుంది. దయచేసి నా రిక్వెస్ట్, మళ్ళీ మీరు పోయేటప్పుడు ఆ జాతీయ జెండా ఒక వీడియోని తీసుకుపోండి. మేము క్లిప్పింగ్స్ వాడుకుంటాం, దయచేసి వాడండి అవి. ఎందుకంటే సమాజానికి తెలవాలి సార్. నా తర్వాతనే కాదు సార్ ఆర్మూర్లో పెట్టిన, నా తర్వాతనే సిద్దిపేటలో పెట్టిన. మీరు చూసుకోండి. అవును, నేను దారి చూపించిన సార్. నేను దారి చూపించిన ₹1 నల్ల రాష్ట్ర వ్యాప్తంగా అమలైంది. నేను దారి చూపించిన సరస్వతి ప్రసాదం రాష్ట్ర వ్యాప్తంగా అమలైంది. నేను చూపించిన జాతీయ పథకాన్ని, నన్ను చూసిన గారు ఇటువంటి జాతీయ పథకం మనం కూడా పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. దాని తర్వాత రైల్వే స్టేషన్లో స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. నాదే ఫస్ట్ కదా సార్ కరీంనగర్. ఈ రకంగా మనం ఏది చేసిన సంచనాలు, ప్రజలకు అవసరాలు కూడా ఏ కార్యక్రమం తీసుకోండి నేను సార్, ప్రొద్దున లేస్తే ప్రజల అవసరాలకు సంబంధించిన కార్యక్రమాలను పాల్గొంటుండే. మీరు టీఆర్ఎస్లో చేరిన తర్వాత అనూహ్యంగా టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత చేశారు. ఒకేసారి ఇక్కడ కరీంనగర్ ఎంపీ స్థానానికి, సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశారు. అప్పుడు కేసీఆర్తో ఉన్న అనుభవాలు ఏంటి సార్? కేసీఆర్ గారితో వాస్తవానికి నేను చాలా క్లోజ్గా ఉంటాను సార్. సార్ మాటలు వినడం నాకు ఇష్టం. సార్ చెప్పేటి కొత్త గొప్ప విషయాలు చెప్తారు సార్. అంటే ఆయన ముంగట, ఆయన మేధావి, ఆయన నాలెడ్జ్ ముంగట నేను గోరంతా కూడా కాదు సార్. ఆయన దగ్గర కొత్త నేర్చుకుంటుంటే కూర్చున్నప్పుడు. కానీ ఆయన శాసనసభ్యునిగా ఉన్నప్పుడే అనేక ప్రయోగాలు చేశాడు సిద్దిపేటలో. చాలా, అదే మాకు ఊకే చెప్తుండేనట్టు ప్రతిదీ కూడా సారు మాతోటి షేర్ చేసుకుంటుండే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేసుకున్నాను. చాలా గొప్ప కార్యాలు చేసింది సార్. ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా సార్ నేను ఒక మాట చెప్తా సార్. మొక్కలు నాటే కార్యక్రమం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. మొక్కను నాటాలంటే దానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం తీసుకున్నాడు సార్. అది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన హరిత కార్యక్రమమే. మసీదులలో సైరన్లు పెట్టి అవన్నీ గొప్ప కార్యక్రమం తీసుకునేది మన రాష్ట్ర వ్యాప్తంగా చేసింది సార్ హరితహార కార్యక్రమం. మరి ఇంతమంది ముఖ్యమంత్రులకి ఎవరికి రాలేగా సార్? మొక్కలు ఉండాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచన వచ్చిందా? కోట్ల రూపాయలతో నిజంగా ఎంత మంచి ప్రోగ్రామ్ సార్. లక్షల మొక్కలు నాటిపించండు. నేను ఎప్పుడు అంటుంటే నా కరీంనగర్ జిల్లా ఎట్లుండాలంటే ఊరంతా కూడా ఆకుపచ్చని చీర కట్టుకున్నట్టు ఉండాలంటుంటే, పచ్చ కనబడాలంటూ ఆ రకంగా పనిచేస్తుండే సార్ ఆయన. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, పర్యావరణం మీద ఉన్న ఆయనకు ఆలోచన వేరే ముఖ్యమంత్రి రాలేదు సార్. చాలా గొప్ప ఆలోచనలు వచ్చినాయి సార్. కానీ ఇది ఒక్కటని కాదు, ఇక చెప్పుకుంటూ పోతే బాగున్నాయి సార్. ఎవరు సార్ రైతుల గురించి ఆలోచించింది?
ఈరోజు సార్ ఇచ్చిన తర్వాతనే కదా నువ్వు పెంచుతా అన్నావు. మరి అప్పుడు ప్రభుత్వాలు ఉన్న కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక దేశంలో మరి ఇయ్యలే కదా. అవును. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందా? లేదు కదా. సో ఈ రకంగా సార్ చేసేటి వాటిని మనం ఊహించలేము సార్ ఆయన నాలెడ్జ్ అంతే. అది మాత్రం 100% అంటే బాగా నాలెడ్జ్ ఉంది సార్. బాగా నాలెడ్జ్ ఉంది, బాగా సంబంధాలు ఉన్నాయి. ఇంకొక మధ్యలో ఇంకో ఆయన దగ్గర గొప్పతనం ఉంది సార్, అది మీకు చెప్తానండి సార్. మీకు ఆ గొప్పతనం చెప్తా. ఇప్పుడు సపోజ్ మీరు కేసీఆర్ గారి దగ్గరికి పోయి ఏదో అడగాలనుకున్నారు సార్, ఏమన్నా ఏదో ఒకటి మాట్లాడాలనుకున్న ఈ విషయం చెప్పిపోవాలని పోతారు మీరు. కేసీఆర్ గారిని కలిస్తే ఆ విషయం మర్చిపోతారు. అప్పట్లో ఒకటి ఉండి చూడు, వాల్మీకి వాళ్ళకు ఉద్యమం అయితే సగం అట్లా కాదు, మిస్పరేషన్ కాదు, ఆయన ముందుకు పోయే వరకు ఏమందంటే మన సగం బలం ఆయన శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది అప్పుడు ఉంది కదా రామాయణంలో, యుద్ధం చేస్తే ఎదురు కొట్టాడుతుంటే సగం బలం వాళ్ళకి సగం బలం పోతుంది అన్నట్టు మనం పోయేది మర్చిపోతాం. వెళ్ళినాక ఇంట్లోకి వెళ్ళిపోయినాక అప్పుడు గుర్తు అరే మర్చిపోతారా ఈ మాట చెప్పుడు సార్ కానీ, అరే ఇది అడుగుని మర్చిపోతారా అనిపిస్తుంది. సో అది గాడి గిఫ్ట్, అది అందరికీ ఉంటుంది సార్. ఇట్లాంటి దశలో మీరు మధ్యలో కొంత ఏ విభేదాలో కారణం తెలియదు కానీ పెద్ద విభేదాలు సార్తో నాకు ఏం లేవు సార్. పార్టీ నుంచి బయటకు వచ్చారు. పార్టీకి వెళ్ళి బయటకు రాలేదు సార్. బయటకు వచ్చిన అంటే నేను ఎమ్మెల్సీగా నామినేషన్ చేశాను సార్. వేరే పార్టీ వేయలే, ఇండిపెండెంట్గానే చేసిన. నేను ఓడిపోయినాక 10-20 నిమిషాలకే సార్ నాకు ఫోన్ చేసిండు, 20-30 నిమిషాలకే ఫోన్ చేసిండు. ఎక్కడున్నామంటే ఇప్పుడు ఓడిపోయినా సార్ అన్న. సరే మంచిది రా అన్నాడు. అంతకంతే సార్ ఆ మొత్తం అంత ప్రేమ ఉంది సార్. అట్లేము దాంట్లో సార్ను మేము చాలా సరిగా మీరు ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై అది కానీ చాలా గొప్పగా అభిమానిస్తాను సార్. మళ్ళీ బీఆర్ఎస్లో చేరి వేరే పార్టీ పోలే సరిగా, మధ్యలో గ్యాప్ ఉంది అన్న, వేరే పార్టీలో చేరినలే గ్యాప్ ఉంది అన్న. మళ్ళీ అందుకే మళ్ళీ టీఆర్ఎస్లో యాక్టివ్ అయిన తర్వాత సారెంబడి మొత్తం బీహార్, నాందేడ్, మహారాష్ట్ర ప్లస్ ఢిల్లీ సారెంబడి ఉన్నా కదా సార్. ఇన్ఛార్జ్ కూడా పోయినా, నల్గొండ ఇన్ఛార్జ్గా పోయినా, పెద్దపల్లి ఇన్ఛార్జ్గా పోయినా, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పోయినా. మళ్ళీ యాక్టివ్ అయిన తర్వాత తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. అది మీకు ఏ రకంగా ఆ అనుభవం ఉపయోగపడ్డది సార్? యాక్చువల్ వాస్తవానికి నేను రైతు బిడ్డని కాదు సార్. మై లైఫ్ అంతా కూడా అర్బనే సార్. అర్బన్ అన్న కేసీఆర్ గారు నాకు సివిల్ సప్లై ఇచ్చినప్పుడు నేనేమన్నట్టు ఏ పోస్ట్ అయితే చేస్తాము సార్ దానికి పూర్తిగా న్యాయం చేయాలి. నేను 3 నెలలు కోచింగ్ పోయినా. ఏంది పంటలు ఎట్లుంటాయి, ఖరీఫ్ ఏంది, రబీ ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు నేర్చుకునేందుకు పుస్తకం పేపర్ పట్టుకొని మా ఓఎస్డి తోటి రోజు రాసుకుంటుంటాయి. దాని తర్వాత విజృంభించిన సార్. దాని తర్వాత నాకు సబ్జెక్ట్ వచ్చినాక నేను చాలా గొప్పగా విజృంభించిన. మీరు తెలియదు సార్, రివ్యూ మీటింగ్లలో నేను చాలా గొప్పగా రివ్యూ తీసుకుంటుండే సార్. నేనేం చేస్తుంటే ఆఫీసర్లందరితో కూకున్నప్పుడు మీకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఎవరికన్నా ఆఫీసర్కే నువ్వు లంచం తీసుకోవద్దన్నా అనుకోండి సార్, మనసు నేను ఎంత కోపం వస్తుంది ఊహించుకొని, మీరు ఎంత కోపం వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తుంటే చెప్పాలా, అట్లా అంటే ఎవరైనా దాడి చేస్తారు మన మీదనే. నేను వాళ్ళకి సింపుల్గా ఒక కథ లెక్క చెప్తుంటున్నట్టు. ఎట్లా కథ చెప్తున్నా అంటే వాళ్ళకు అందరిని కూర్చున్నాక, సరే సమాజంలో ఒక 3 రకాల జంతువులు ఉంటాయి సార్. 3 రకాల జంతువులు ఉంటాయి. నేను పేర్లు చెప్తా, మీకు తెలుస్తుందండి, తెలియకపోతే తెలియకనండి. మొదటగా ఏమన్నా అంటే మేక తెలుసా అన్న. ఏమంటారు సార్ మేక తెలుసా అంటే అందరూ తెలుసా? మేక తెలియదా? గుర్రం తెలుసా అన్న. గుర్రం తెలుసా. తర్వాత బర్రె తెలుసా అన్న. బర్రె కూడా తెలుసా అంటారు. సరే ఓకే, మేక తెలిసినప్పుడు మేక నీళ్ళు ఎట్లా తాగుతావు చెప్పురు అన్న. చెరువు దగ్గర పోయి మేక ఎట్లా నీళ్ళు తాగుతావు చెప్పురు అన్న. ఎవరు చెప్పలే, నేను చెప్పిన. మేక చాలా వినయంగా ఉంటుంది సార్. మీరు ఎప్పుడు చూడండి, చెరువు దగ్గర పోయినప్పుడు మేక నీళ్ళు తాగేటప్పుడు తన 2 కాళ్ళను ఫోల్డ్ చేస్తుంది. అవును, ఫోల్డ్ చేసి నాలుకే ప్లస్ నీళ్ళే, అంతే. ఇక సప్పుడు ఉండదు, ఏ డిస్టర్బ్ ఉండదు. ఇది డిస్టర్బ్ కాదు, నీళ్ళని డిస్టర్బ్ చేయదు. ఇది మేక ఈ రకంగా నీళ్ళు తాగుతుందని చెప్పిన. ఎవరు కూడా తెలియదు అన్నారు. తర్వాత గుర్రం ఎట్లా తాగుతుందని అడిగిన. గుర్రం ఎట్లా తాగుతుందంటే తెలియదు. నేనేమనంటే గుర్రం ఎట్లా తాగుతుందంటే కాళ్ళు 2 చెరువు లోపలెత్తది, కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంది నీళ్ళను. అది అందేదాకా
మెడకు అందేదాకా ముందు ముందు జరుగుతుంటుంది ఇట్లా అవును. జరుపుకుంటూ నీళ్ళు తాగుతుంది. అది డిస్టర్బ్ చేసుకుంటూ నీళ్ళు తాగుతుంది కొద్దిగా. ఇక బర్రె ఎట్లా తాగుతుందని సార్ అది మొత్తం నీళ్ళలో పోతుంది. ఇక వాళ్ళు నవ్వుడు మొదలుపెట్టిండ్రు. బర్రె ఎట్లా తాగుతాయంటే నీళ్ళు, దీని ఏమో శర్వంతా నాదే, ఎవడు దీన్ని ముట్టద్దు, తోకతో అటు కొడుతుంది, కాళ్ళు ఇటు కొడుతుంది, ఈత కొట్టినట్టు చేస్తుంది, మొత్తం ఇదే నాదంటది. ఇక మీరు మేక లెక్క ఉండాలనుకున్నారా, గుర్రం లెక్క ఉండాలనుకున్నారా, బర్రె లెక్క ఉండాలనుకున్నారా, మీదే ఇష్టం సార్. ఇక ఈ రకంగా నేను ఆఫీసర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది సార్. సో దిస్ ఈజ్ మై లైన్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నట్టు. అంటే చెప్పవలసింది కూడా చాలా చక్కగా వాళ్ళకి చెప్పి కోపానికి రాకుండా చెప్తుంటున్నట్టు. సో ఈ రకంగా కొద్దిగా, ఎందుకంటే సివిల్ సప్లై అంటేనే బాధ్యత గల పోస్ట్ ఇచ్చిండు సార్. జనరల్గా సీఎంలకు దగ్గర ఉన్న పోస్ట్ ఇస్తారు కాబట్టి నాకు ఇచ్చిండు. నేను కూడా, నేను బదనాం అయితే నా జాతి బదనాం అవుతుంది, నేను బదనాం అయితే కేసీఆర్ గారు బదనాం అవుతుంది. ముఖ్యంగా ఆలోచించండి మీరు. అరే ఇయ్యక సర్దార్కి ఇస్తే గిట్టేసిండ్రా అంటారు, అవునా కదా? అంతే కదా. తర్వాత కేసీఆర్ అరే ఏదో ఈయన దొరికినారా, ఇంతమంది ఉన్నా ఈయనకి ఎందుకు ఇచ్చిర్రా అంటారు. సో నా జాతి బదనాం కావద్దు, మా కేసీఆర్ గారు బదనాం కావద్దని చాలా నేనైతే బ్రహ్మాండంగా చేసిన. మీకు ఉదాహరణకి ఎవరైనా కావాలంటే మీరు సివిల్ సప్లైలో ఉన్న ఆఫీసర్లను అడగండి, సివిల్ సప్లైలో ఉన్న పని చేసే వాళ్ళని అడగండి, రవీందర్ సింగ్ ఎట్లుంటుండేని. మీరు మేయర్గా పనిచేసినప్పుడు సంతృప్తి ఎక్కువగా లభించిందా, కార్పొరేషన్గా పనిచేసినప్పుడు? మేయర్ అనేది ప్రజలతో సంబంధాలు ఉంటాయి సార్, కార్పొరేషన్ రైతులతో సంబంధాలు ఉంటాయి. రైతులతో ఏ రకంగా సంబంధాలు ఉంటాయని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు జనరల్గా మీరు చూడండి, రైతు అనే వరకు మనం ఎట్లా చూస్తామంటే సార్, అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, ఏ పల్లెటూరు రా అని చెప్తాం, ఐఎమ్ రైట్, గవార్ 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 ఆ ధోతి ఆ టవల్ చూస్తామా కదా. అట్లా చూసే వరకు ఏమనిపిస్తాయి అంటే ఆఫీసర్ దగ్గరికి పోయినా కానీ, ఆఫీస్ దగ్గర పోయినా కానీ ఆయన ఏం చెప్తాడు, ఉంటే ఆ పక్కన అంటాడు. రైతు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోడు సార్, మాట్లాడితే సార్ ఇట్లా నేను రైతును మాట్లాడుతున్నాడా సర్వజయ్ అంటాడు. సో దాని గురించి నేను ఒక మంచి కథ చెప్పిన సార్ వాళ్ళకు, రైతుకి ఎంత తెలివి ఉంటుందో, అసలు రైతు అనేటోడు ఈ సమాజంలో ఎంత గొప్పోడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన సార్. తెలివి లేకపోతే పంట ఎట్లా పండిస్తాడు, పంటతో పాటు ఎంత రకాలుగా ఆలోచన ఉంటాయి ఆయన బ్రెయిన్లో చెప్పిన సార్. నేను ఆయన బ్రెయిన్లో చెప్పినట్టు వాళ్ళందరికీ మనం ఎంత గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు మర్యాద ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలో చెప్పినట్టు వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఇవన్నీ నేను ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పుడు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నప్పుడు మా ఆఫీస్ స్టాఫ్లందరికీ చెప్పిన సార్, రైతుకు ఎట్లా గౌరవం ఇవ్వాలనేది. ముఖ్యంగా నేను ఏం చెప్పిన అంటే, రైతు తన మెడలో టవల్ వేసుకొని తిరుగుతారు సార్. టవల్ అంటే మనకేం తెలుసు సార్, ముఖం గడు తుడుచుకుని తప్ప ఇంకేం తెలియదు. ఇక తెలంగాణ యాసలు చెప్పాలంటే ఇంకో రకంగా కాసానేసి కట్టుకున్నట్టు, అంతే తెలుసు కదా. నేను చెప్పిన వాళ్ళందరికీ టవల్ ఎంత గొప్పదంటే సార్, వాళ్ళు వేసుకునే టవల్, సపోజ్ మీకు చెమట వచ్చింది అనుకోండి, మంచిగా పూర్తిగా తుడుచుకుంటాడు. బాగా నడుస్తూ ఎండగొట్టింది అనుకోండి, అదే టవల్ను నాలుక కట్టుకుంటాడు, ఏది ఎండగొట్టద్దని తల మీద కట్టుకుంటాడు. సరే చల్లగా అనిపించింది అనుకో, ఇంత చెట్టు కింద పండుకోవాలనుకో, కింద ఎత్తాడు, మంచిగా అంటాడు, మడత పెడతాడు, తల పెట్టుకుంటాడు, తల పెట్టుకుంటాడు, లేకపోతే కింద పరపేసుకొని పండుకున్నట్టు. గాలి బాగా వచ్చింది అనుకోండి, తీసి మీద కప్పుకుంటాడు, అంతేనా. ఇంత స్నానం చేయవద్దు అనుకోండి, మోటార్ ఆన్ చేస్తాడు, టవల్ కట్టుకుంటాడు, స్నానం చేస్తాడు, బట్టలు వేసుకుంటాడు. ఇంత మార్కెట్కి పోయింది అనుకోండి, కూరగాయలు కొంటాడు, టవల్లో కట్టుకుంటాడు, మెడకుసుకుని విత్తాడు. రోడ్డు మీద దొంగలు దొరికి కనబడ్డారు అనుకోండి, 4 రాళ్ళు ఎత్తాడు, ఆ దొంగలను ఉరికిస్తాడు. ఇగో టవల్ అనేది ఇది, ఒక రైతుకున్న తెలివి ఇది. నీకున్న తెలివిని పొద్దున్న ఎత్తే టవల్ తుడుచుకుంటూ వాడేస్తావు. సో ఇన్ని రకాల వాడతాడు ఒక రైతు. కాబట్టి దయచేసి రైతుకు మర్యాద ఇవ్వండి, రైతును గౌరవించండి. రైతు లేకపోతే మనకు కష్టమవుతుంది అని వాళ్ళందరికీ కూడా రైతులతోటి మమేకం చేస్తుంటే, ఆఫీసర్లకు కలవాలి, ఫీల్డ్లోకి పోవాలి, రైతు బాధ తెలుసుకోవాలని చెప్తుంటే, ఈ రకంగా వాళ్ళకు సివిల్ సప్లైలో పనిచేసింది సార్. గతంలో మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి పోటీ చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి. అప్పటి ఓటమి అనుభవాలు, అప్పుడు ఓడిపోవడానికి కారణాలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు వాటిని రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు నాకు వ్యతిరేకించింది, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వ్యతిరేకించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వలేదు. 2 రకాలుగా ఉన్నది మాట చెప్తున్నా సార్. ఆయననే బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తాను, మీకు తెలుసుగా సార్. అంటే ఇప్పుడు కూడా సార్ కారణాలు చూస్తారు కానీ మనిషిని చూస్తాడు. సరే, నాకున్న కమ్యూనిటీ ఓట్స్
ఇటువంటి ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కావచ్చు కానీ నేను వాస్తవంగా కమ్యూనిటీ గురించి ఎప్పుడూ చూడలేదు సార్. నేను ఎప్పుడూ మానవులతోటి మానవ సంబంధాలే పెంచుకుంటూ పోయినా. ఒక మానవతావాదిగానే నేను గెలుస్తున్న ఎన్నికల్లో. ఒక సర్దార్ 5 సార్లు గెలవడం అంటే సార్ పాసిబులా సార్? ఓట్ లేని కాడ పోయి పోటీ చేసిన సార్. ఓటు ఉన్న కాడ ఇంటికాడ గెలిచారు కాదు, ఓట్లు లేని కాడ పోయి పోటీ చేసిన. సో ఈ రకంగా నన్ను ఆదరించారు. నేర్చుకున్నది ఏంటంటే సార్, ఇప్పుడు కొత్తగా ఆ ఎలక్షన్స్ ఓడిపోయినా ఈ ఎలక్షన్లో గెలుతా అని నమ్మకం ఉంది సార్. నా వల్ల ఎంపీటీసీలు అందరూ లాభపడ్డారు సార్. జీవితంలో ఎన్నడూ కూడా బెంగళూరు చూడని వాళ్ళు భార్యాభర్తలు కనీసం కలిసి భార్యాభర్తలు కూర్చొని తినే పరిస్థితి లేని వాళ్ళు 15 రోజులు క్యాంపుల ఫ్లైట్లో తిరుగుడు, ఇవన్నీ కూడా నా వల్లనే కదా సార్. 1325 ఓట్లు ఉంటే సార్ 1300 మంది క్యాంప్కి పోయారు. ఇక మిగిలింది 25 మంది కాదు సార్, అందులో 2 ఓట్లు మా ఇంట్లో. అంటే నా వల్లనే కదా సార్, నేనే కదా. నేను కనుక నామినేషన్ వేయకపోతే ఈ భానుప్రసాదరావు వీళ్ళ గుర్తింపుతున్నా సార్. సావుకాడ రాలేదు భానుప్రసాద్ ఎప్పుడు ఎంపీటీసీ చచ్చిపోతే, సున్నాయి కాడ రాలేదు ఎప్పుడైనా ఎంపీటీసీ కార్డు ఇచ్చిపోయి మా పెళ్ళికి రానంటే, మా ఇంట్లో ఫంక్షన్ ఉందంటే రానోళ్లకు క్యాంపులకు తీసుకుపోవాల్సిన పరిస్థితిని కల్పించిన సార్. మీరు నమ్మరు, పెద్దపల్లికి ఒక జంట ఫోన్ చేసింది నాకు. మీరు ఆశ్చర్యపోతే నేను ఓడిపోయి ఉన్నా. సార్ రవీందర్ సింగ్ సారా అన్నది. అవును సార్ రవీందర్ సింగ్ అమ్మా అని అన్నా. సార్ నేను ఎంపీటీసీనమ్మ. వెరీ గుడ్ అమ్మా, నాకు ఓటేసినావు అమ్మ అంటే అయ్యో సార్ వేయలేదు సార్ అన్నది. మరి వేయకపోతే ఏం పని పడ్డదమ్మా అని. లేదు సార్ నాకు రోజు మీరు గుర్తుకొస్తాం సార్ అందుకే ఫోన్ చేసిన అన్నది. నేను రోజు నీకు ఎందుకు గుర్తుకొస్తున్నా అమ్మా అన్న. ఓడిపోయి నెల 5 ఎందుకు వచ్చింది కదా అన్న. ఆమె ఏమంటుందంటే, సార్ మీ వల్ల నా ఇంట్లో డైనింగ్ టేబుల్ వచ్చింది, మీ వల్ల ఇంత బంగారం కొనుక్కున్నా సార్. నేను నా జీవితంలో డైనింగ్ టేబుల్ కూకొని తినలేదు సార్. నా జీవితంలో డ్రెస్సింగ్ రూమ్ అనేది చూడలేదు సార్. అద్దం పెట్టి ఉంటుంది కదా దాంట్లో గాజులు అవి పెట్టి చూడలేదు సార్. నాకు ఈ 2 చూసినప్పుడల్లా రవీందర్ సింగ్ ఒక్కసారి ఫోన్ చేద్దాం అని అనిపిస్తుంది సార్. ఇక నాకు గుండె ఆగలేదు సార్. చేసిన అంటే సరే మంచిదమ్మా, నాకు ఓటైనందుకు నాకేం బాధ లేదు కానీ నువ్వైతే ఆనందంగా ఉన్నావా అన్న. సార్ అందుకే సార్ మీకు ఫోన్ చేసిన అన్నది. సో దట్ ఈస్ పేదవారి కుటుంబంలో ఎంపీటీసీలు అంటే గుర్తింపులే సార్. ఎంపీటీసీలను గడప కాడ కూడా రానియపోతుంటే వీళ్ళు. ఏమైంది సార్, గెలిస్తే ఎటుపోయింది? ఇప్పుడు ఎటుపోయింది సార్? కాంగ్రెస్లో గెలిపోయింది కదా. మరి నేను అందుకే అన్నా, సావుకైనా పోయేటోని నేను, సున్నాయికైనా పోయేటోని నేను, కష్టాలు ఉండేటోని నేను, సుఖాలు ఉండేటోని నేను, దేనికైనా నేను అవైలబుల్ ఉంటా కాబట్టి ఆదరించి ఓట్లు వేసారు. గన్నేసిన ఓట్లు. అంటే గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు ఇస్తున్న హామీలు ఏంటి? సరే గడిచిన ఎలక్షన్స్ అనేది ఎంపీ అది వాళ్ళ లోకల్ బాడీస్కి సంబంధించింది. అవి మాట్లాడుతుంటే చట్టంలో ఉన్న పవర్స్ మీద. ఇప్పుడు మాత్రం హామీలో 4-5 ఇస్తా సార్ నేను. ఒకటి మొదటగా మాత్రం ₹1 ఇన్సూరెన్స్ ఇస్తున్నా సార్ నేను. 5 లక్షల రూపాయల ₹1 ఇన్సూరెన్స్ ఇస్తా సార్. ఎందుకు ఇస్తున్నాడు సార్? ఆ కుటుంబంలో అంటే మిగిలిన డబ్బు మీరు భరిస్తారా? మొత్తం అనుమానం లేదు. అయితే ముఖ్యంగా సార్ ఒక కుటుంబంలో చనిపోతే 10-15 రోజులు చుట్టాలు ఆదుకుంటారు సార్. భూ పెట్టలేదు. దాని తర్వాత సంగతి ఏంటి సార్? పెద్ద దిక్కుపోతే విషాదమే కదా. కాబట్టి ఆ కుటుంబానికి మినిమం ఒక 5 లక్షల రూపాయలు పోవాలనే ఆలోచన సార్, వేరే ఆలోచన కాదు నాకు. పోవాలి, వాళ్ళకి ఇవ్వాలి సార్. ఇస్తే ఆ కుటుంబం ఇంతో అంతా నిలదొక్కుకోగలిగితే కొన్ని రోజుల మట్టుకన్నా, దాని తర్వాత నిత్య కార్యక్రమంలో వెళ్ళిపోతారు కావచ్చు. కానీ ఆ 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలనే ఆలోచన సార్, అంతే. ఎందుకు ఎవరు ఆలోచించరు కదా సార్, ఎవరు ఆలోచించరు కదా. సరే ఎవడు కూడా ఆలోచించకపోతే కనీసం మనమని ఆలోచించాలి కదా. కాబట్టి నాకు ఓట్లేయండి, నేను ఇన్సూరెన్స్ చెప్పిస్తున్నాను. ఓటర్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. ఎమ్మెల్సీ అంటే 25-30 వేల మంది ఉంటారు. అంటే ఇప్పుడు 4 లక్షల మంది ఉంటారు దగ్గర. ఇక్కడ 2 సార్, ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ టీచర్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ మనకు అప్లై చేసుకోరాళ్ళు ₹1. వాళ్ళకి రియంబర్స్మెంట్ ఉంటుంది, అంత ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి రియంబర్స్మెంట్ ఉంటుంది, వాళ్ళకి అటాక్ కాదు. నాకు తెలిసి 2.5 లక్షలు 3 లక్షలు 2.5 లక్షల దాకా వస్తారు. ఇవ్వాలి, కట్టాలి, మాట ఇస్తున్నా కదా సార్. అట్లా అని మరి గవర్నమెంట్ వాళ్ళకి కూడా కాదు, గవర్నమెంట్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రాజట్లేరా, వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా సార్. అందరికీ ఇవ్వాలి అట్లా. ఇంకా ఒక హామీ చెప్పారు, మిగిలిన హామీల పరిస్థితి సార్ క్యాలెండర్ అనేది మాత్రం తీసుకొస్తా సార్. 600 కానీ 106 కానీ ఇంతవరకు సార్ మీరు చూడండి, గత 6 సంవత్సరాల్లో
నిరుద్యోగ సమస్యలపై ఒక ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారు ఎన్నడన్నా ధర్నా చేసిన పరిస్థితి ఉందా సార్? సోకాళ్ళు పోటీ చేసేటోళ్ళందరూ కూడా సార్, బీజేపీ పెద్ద మాకు ఇక్కడ పరిచయాలు లేవు, బీజేపీ ఇక్కడ లేదనేది మాకు ఆలోచన లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు పోటీ చేసేటోళ్ళందరూ కూడా కాంగ్రెస్ గూటి పక్షులే సార్. అంతా చూసుకోండి కదా మీరు. అదే మీకు గంగాధర్ డిఎస్పీ రాజీనామా చేసిండు, కాంగ్రెస్ టికెట్ అడిగిండు. ప్రసన్న హరికృష్ణ పోయిండు, కాంగ్రెస్ టికెట్ అడిగిండు. అంతేనా సార్? ఇంకొక ఆమె ఒక లేడీ ఆశమ్మ అనేది పేరు చూసిన సార్, ఆమె జిల్లా అధ్యక్షురాలు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ, ఆమె కాంగ్రెస్ పార్టీ అడిగింది. ఈ నలుగురు కాంగ్రెస్ పార్టీ అడిగితే ఇంకా ముస్కూరు రమణారెడ్డి వాళ్ళు అడిగిన ఉంటారు, ఆయన నామినేషన్ వేయలే. అడిగితే ఎవరికి ఇచ్చిన టికెట్ నరేంద్ర రెడ్డికి ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎడిపోతారు సార్? అంటే ఈ నలుగురులో ఎవరికి ఓటేసినా కానీ అది కాంగ్రెస్కి వేసినట్టే. అంటే నలుగురు పోటీలో ఉండడం వల్ల చీలిపోయే అవకాశం కూడా ఉంటుంది 100%. అది మీకు మెరుగవుతుంది కదా 100% సార్. ఇంకొకటి కాంగ్రెస్కి ఓటేసేందుకు నిరుద్యోగులు కానీ టీచర్లు కానీ చాలా హ్యాపీగా లేరు. ఎందుకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు టీచర్లది. సార్ కేసీఆర్ గారు 3 డిఏలు పెండింగ్ ఉండే సార్, 3 డిఏలు పెండింగ్ ఉండే, 3 డిఏస్. 3 డిఏలు ఏందవి? అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 3 డిఏలు పెండింగ్ ఉంటేనే మమ్మల్ని ఓడగొట్టిండ్రు. పోస్టల్ బ్యాలెట్లో మీరు చూసి ఉంటారు, మాకు 10 ఓట్లు పడితే వాళ్ళకు 100 ఓట్లు పడ్డాయి. అవును, పోస్టల్ బ్యాలెట్లలో. అవన్నీ ఎంప్లాయీస్ టీచర్సే కదా సార్. అవును. సో ఇప్పుడు 5 డిఏలు అయినాయి సార్, 5 డిఏలు, 5 డిఎస్. రేపు పొద్దున ఫిబ్రవరి అయితేనే మార్చిలకు పోతాం సార్. మార్చిలో పిఆర్సీ రావాలి. ఏం చేస్తారు సార్? ఈ 5 డిఏలను తీసుకొచ్చి పిఆర్సీలో కలిపేస్తారు. ఎస్, మీకు పిచ్చెత్తున్న పిఆర్సీ అంటాడు, ఈ 5 డిఏలు కలుపుతారు, గుడ్ బై అంటాడు. ఎవడు మాట్లాడతారు వీళ్ళు సోకాళ్ళు? వాళ్ళకి స్కూల్ డెవలప్ చేసుకోవాలి, ఒకడేమో ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకోవాలి. రకరకాలుగా ఉంటాయి. ఇద్దరే స్కూల్ డెవలప్ చేసుకోవాలి, ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకోవాలి, బిజినెస్ పెంచుకోవాలి. అంతే. ఇంకా బాగా పుస్తకాలు కొట్టించి అమ్మాలి. ఈయన పుస్తకాలు కొట్టిస్తాడు, ఆయన పుస్తకాలు కొట్టి అమ్మాలి. వీళ్ళు మాట్లాడతారా? నేను చెప్తున్నా, ఎవరు కోటేసినా కానీ అది పక్కా కాంగ్రెస్కి వేసినట్టే సార్. కాబట్టి దయచేసి అందరికీ అదే నా రిక్వెస్ట్ మీ ద్వారా, మీరు వేసే ఓటు అది కాంగ్రెస్ పార్టీకి వేయకండి. ఉద్యోగులకు చెప్తున్నాను, ముఖ్యంగా ఆలోచించండి. నేను చెప్పింది అబద్ధం అయితే నాకు నిలదీయండి. నన్ను మీ డిఏల గురించి మాట్లాడే శక్తి లేదు, మీ డిఏల గురించి నిరాహార దీక్ష చేసే శక్తి నాకుంది, క్యాలెండర్ జాబ్ వచ్చేందుకు శక్తి నాకుంది. నేను కొట్లాడతా, నిలదీస్తా. నాకు సమాజ స్పృహతో పాటు సమస్యలు కూడా నాకు తెలుసు కదా, ఏ రకంగా ప్రజలతో సమస్యలను పరిష్కరించుకోవాలని. సో నేను ఒక్కనే పోరాడతా అని నేను అనుకుంటున్నా. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నోళ్ళే కాబట్టి బహుశా నన్ను ఆదరిస్తారు అనుకుంటున్నా. ఇంకా మీరు ఇచ్చే హామీలు ఏంటి? 2 హామీలు చెప్పారు, అంటే మీకు 4-5 హామీలు అన్నారు మీరు. కొన్ని మధ్యలో చెప్తా సార్. అన్నీ ఇప్పుడు చెప్పితే వాళ్ళు నాకంటే ముందు ప్రకటిస్తారు, సార్. మనసులో పడతలేదు సార్ వాళ్ళకు. తట్టుకున్నాడు. ఒకసారి ప్రైవేట్ టీచర్లు ఉన్నారు సార్, ప్రైవేట్ లెక్చరర్లు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉందా సార్? లేదు. ఎట్లా బతకాలి వాళ్ళు? ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, కాలు జరిగింది, టీచర్స్ ఎమ్మెల్సీలు చూసుకోవాలి కదా. కాదు, ప్రైవేట్ టీచర్లకు ఓట్లు అందరికీ లేవు కాదు సార్, కొందరికే ఉన్నాయి కదా. ప్రైవేట్ లెక్చరర్లు ఉన్నారు సార్, హెచ్బిటీలు ఉన్నారు సార్. హెచ్బిటీల జీతం గురించి ఎవరు మాట్లాడాలి? వీళ్ళు మాట్లాడరు సార్. నేను ప్రామిస్ చెప్తున్నా సార్, వీళ్ళు, నేను చెప్తున్నది ఈ పోటీ చేసేటోళ్ళు జీవితంలో ఎవరికి నమస్తే పెట్టలే సార్, నమస్తే పెట్టలే జీవితంలో. ఇప్పుడైతే ఒకలేమో విద్యా వ్యవస్థలో సంపాదించుకోవాలి, ఇప్పుడు కాళ్ళు మొక్కుతారు పరిస్థితి. ఇంకొకలేమో సార్ పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, ప్రభుత్వ ఉద్యోగంలో జీతం తీసుకుంటూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పార్ట్నర్గా ఉండి చదివించడం అంటే దీనికంటే ఎక్కువ ద్రోహం ఏదైనా ఉందా సార్? ఆలోచించండి మీరు. తప్పు చెప్తే చెప్పరు, నాకు తప్పు చెప్పినవని. అవునా కదా? సో ఈ రకంగా సార్ గ్రాడ్యుయేట్లు సార్, మనం పోయే ఎన్నికలు ఆషమాషి కాదు, ఇది ఇంటలెక్చువల్ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్లు వేసే ఎలక్షన్స్. వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు సార్. ఇప్పుడే గింత ఫ్లెక్సీలు హోర్డింగ్లు కడుతుండే, ఎక్కడికి వెళ్తాయి పైసలు సార్? ఎవరు ఇవ్వాలి పైసలు? ఎవరి దగ్గర సంపాదిస్తారు? మళ్ళీ ఇంత ప్రచారం చేయడానికి పెట్టే డబ్బును ఎలా వాళ్ళు చూపిస్తారు? నేను అదే అంటున్నా కదా సార్, లెక్కలు చూపిస్తారు సార్. నేను ఏమంటున్నా, వాళ్ళు డబ్బులతోటి ఎలక్షన్స్ కొట్లాడుతుండ్రు, నేను దండం పెట్టి ఎలక్షన్స్ కొట్లాడుతున్నా. ఓన్లీ దండమే. మీ దండం పెడితే నాకు ఓటేయండి, మీ దండం పెడితే నాకు ఓటేయండి.
నేను మీతోటి పైసలు ఇచ్చి ఓటు అడిగేటోని కాదు. వాళ్ళు పైసలు ఇస్తారు, మీరు చూడండి. నేను చెప్తున్నా సార్, మీ ద్వారా చెప్తున్నా, పంచుతారు డబ్బులు. వాళ్ళు పంచుడు స్టార్ట్ ఇస్తారు, తీసుకోరు. దయచేసి దండం పెడతా, మన పైసలే. నేను ఓటర్లకు చెప్తున్నా మీ ద్వారా, వాళ్ళు ఇస్తే మాత్రం మీ దండం పెడతా తీసుకోండి, కాలు మొక్కుతా తీసుకోండి. మీరు ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించండి, నాకేసి ఆలోచించేయండి. నాకే ఇల్లు అంటున్నా. ఇటు డబ్బులు మీకు వస్తాయి, నేను గెలుతా, మీ సమస్యలపై కొట్లాడతా. ఏ పార్టీ కూడా ఇయ్యదు. పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ చేసినా పార్టీ అయితే ఎవరు ఇవ్వాలి సార్? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సార్ డబ్బులు విపరీతంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. ఇంత ఖర్చు చేసి ఏం సాధిస్తారంటారా? అలా రేపు సంపాదన మీద పడతారా? ఏం చేయాలి? మన మీదనే కదా సార్, మన మీదనే కదా. అంతే కదా. ఆ పోస్ట్ను అడ్డం పెట్టుకొని రకరకాల కార్యక్రమాలు చేసుకుంటారు, సంపాదిస్తారు, ప్రజలను పీడిస్తారు. ఏం చేస్తారు సార్? పోస్ట్ అడ్డం పెట్టుకొని వ్యాపారాలు వృద్ధి చేసుకుంటారా? లేకపోతే సూపర్ వ్యాపారాలు చేసుకుంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తలేరా? కాంగ్రెస్ పార్టీ ఆయన అయితే యూనివర్సిటీ పెడతారు కావచ్చు, ప్రైవేటు. అంతేనా? ఇంకొక ఆయన ఇంకొక 4 ఇన్స్టిట్యూట్లు పెట్టుకుంటాడు కావచ్చు. ఏది పైసలు సంపాదించేందుకు. నేనేం చెప్తున్నా సార్ అంటే, మనం ఏ ఉద్యోగంలో అయితే ఉన్నామో సార్, ఆ ఉద్యోగానికి న్యాయం చేయాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా రాజీనామా చేస్తే నీ ఆలోచన ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డిఎస్పీగా నువ్వు రాజీనామా చేసినావు. అవును. డబ్బులు బాగా వచ్చినాయి కాబట్టి రాజీనామా చేసినావు. కరెక్ట్ లెక్చరర్, కరెక్ట్ టీచర్ ఎట్లుంటుంటే సార్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన సాలరీ వచ్చిందనుకోండి సార్, జీతం వచ్చిందనుకోండి, వస్తేనే ఫస్ట్ లైన్లో ఏముంటుందో చెప్పాలి సార్ వాళ్ళకు? హోమ్ పక్కన లోన్, హోమ్ పక్కన లోన్ రాసుకుంటాడు. ఇంత కిరాణంకు గింత, ఇంత 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 ఇంత. అవునా కదా సార్? సపోజ్ 5 రోజులు తక్కువ వడ్డీ కనుక 500 జుర్మానా పడుతుందని భయపడతాడు. మరి సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ చేసిన వాళ్ళకు గింత డబ్బులు ఏడికెళ్తున్నాయి సార్? మీరే మనస్ఫూర్తిగా ఆలోచించాలి. పెద్ద మనిషిగా నేను ఏం చెప్తున్నా అంటే, టీచర్లకు, లెక్చర్లకు అందరికీ కూడా, ఇక చూడండి మీ సమాజం ఏం నేర్పుతున్నాం సార్? టీచర్లకు మనం, విద్యార్థులకు ఏం నేర్పుతున్నాం? ఇవి రాజకీయాలంటే ఇట్లుంటాయి, రాజకీయాలంటే ఈ రకంగా ఉంటాయి, పైసలు ఖర్చు పెట్టాలి, పైసలు కోట్లు కొనాలి, హోర్డింగ్లు పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, వాళ్ళ అంతకు 10 ఎట్లా 100 సంపాదించాలి. ఇది విద్యార్థులకు నేర్పే పరిస్థితి. ఇది వ్యాపారమా, రాజకీయమా, వ్యాపారమా, ప్రజాసేవనా? అంతేనా కదా? ఏం నేర్పుతున్నాం విద్యార్థులకు మనం? మనకు మనోళ్ళు ఏం నేర్పించి పంపిర్రు? ఒకప్పుడు సమాజం ఎట్టుండే అంటే సార్, ఊరికి ఎవరైనా మంత్రి వచ్చింది అనుకోండి, ఊరికి ఎవరైనా మంత్రి వస్తే పెద్ద అట్టహాసం ఉండేది, అట్టహాసం ఉంటుండే, ఊరంతా ఒకటైతుండే. ఆయన తప్పులతో తీసుకుపోయి ఆడ కూకోబెడుతుంటే, ఏడా రచ్చబండలు కూకోబెట్టి కురిచేసి ఏమడుగుతున్నంటే, సార్ మా ఊరుకు ఒక మంచి బడి ఇయ్యని సార్ అంటుండ్రి, మాకు ఊరిలో నీళ్ళు లేవు సార్, ఒక నీళ్ళ ట్యాంక్ ఇమ్మని చెప్తుండ్రి, సార్ మా ఊరిలో మంచి రోడ్లు లేదు సార్, ఒక అందరిగా ఊరంతా కలిసి ఒక రోడ్ వేయింది సార్ అంటుండ్రి. ఇప్పుడు ఏం అడుగుతుంది చెప్పాలి సార్ మంత్రులకు? నాకేమిస్తావు, నాకు అజ్జయ్, నాకు ఇజ్జయ్, నీకు ఇజ్జయ్. అప్పుడు ఊరంతా అడుగుతుండే, ఇప్పుడు సింగిల్గా అడుగుతాం సార్. చివరగా మీరు ఓటర్లకు చేసే విజ్ఞప్తి ఏంటి? దండం పెట్టి దండం పెట్టి నాకు ఓట్లు వేయండి అంటున్నా. దండం పెడుతున్నా, నాకు ఓట్లు వేయండి, గెలిపిండ్రి. నేను డబ్బులు లేనోని నిజంగా కూడా, నాకున్న మొత్తం ఆస్తి చూపించిన, నాకున్నదే అదే ఖర్చు పెడతా, దానికంటే ఎక్కువ పెట్టేటట్టు లేను నేను. కాబట్టి నాకు ఆశీర్వదించండి, అందరూ ఆశీర్వదించండి, సేవలు పొందండి. అంతే, తప్పనిసరిగా సేవ చేస్తా సార్. సేవ చేస్తాను సార్. మీరు చూసి ఉంటారు, కరోనాలో 700 మంది అంత్యక్రియలు చేసిన, కరోనాలో 72 రోజులు భోజనాలు పెట్టినా, నా సొంత పైసలే కాదు సార్. ఇవి ఎవరుంటాయి? సరే కరోనాలు అంటే మున్సిపాలిటీని వాడినా, ఇవన్నీ సేవలే కాదు సార్. అవును. 1 రూపాయికి నెల, 1 రూపాయికి అంత్యక్రియలు, 1 రూపాయికి సరస్వతి ప్రసాదం, సమ్మర్ క్యాంప్స్ భూతో నా భవిష్యత్తు చేసిన సార్. చాలా బాగా చేసిన స్టేడియాలలో. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి సార్? ఆలోచన విధానం కాదు సార్. అంతే, సేవ చేయాలనే ఆలోచన. నాకు చిన్నప్పటికెళ్ళి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా సార్, వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటా. నా ఇంట్లో నల్ల లేదు, పేదోనికి ఇంటికి నల్ల రావాలి, వచ్చేటట్టు చేసిన. అంత్యక్రియలు జరిగితే మా ఇంట్లో పైసలు ఉండకపోతుండే, ఏం చేసిన సార్? అది చేసిన. మా ఇంట్లో ఒక పూట భోజనమే, సరస్వతి ప్రసాదం ఇచ్చిన. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా కాబట్టి ఇవన్నీ ఆలోచనలు సార్. ఇవన్నీ రకరకాల ఆలోచనలతో మనం ముందుకు పోతాం. కాబట్టి దండం పెడుతున్నా, అందరికి ఓట్లేమని చెప్పండి. మీ ద్వారా అందరికీ చెప్తున్నా, ఓటర్లందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మొదటి ప్రాధాన్యతగా నాకు ఓటేయండి, నన్ను గెలిపిండి. తప్పనిసరిగా మీ అందుబాటులో ఉంటా, మీ సేవలో ఉంటా. నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతా.
ఇప్పటిదాకా నేను పోటీ చేసిన మేయర్ కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళ ఏ సేవ అయితే చేసిందో ఒకసారి అందరిని అడగండి, వాళ్ళు చెప్తేనే ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి రవీందర్ సింగ్ గారి ప్రస్థానం. వారు ఎన్నికలలో కోరుకునే అంశాలు, ప్రజలకు ఇచ్చే ఓటర్లకు ఇచ్చే హామీలు ఇత్యాది అంశాలు. ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే త్వరలో మరో ప్రముఖునితో, మరో అభ్యర్థితో మీ ముందుకు వస్తాం.